చాలా సంఖ్యాకాండం 17వ అధ్యాయము 8వ వచనం నుంచి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాము. మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదం పండ్లు గలదాయెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చిగురించిన జీవితం గురించి ఈరోజు వాక్యం నేర్చుకోబోతున్నాం. తగ్గింపు జీవితం గురించి లాస్ట్ వీక్ అంతకుముందు వారం చెప్పాను. ఈరోజు చిగురించిన జీవితం గురించి దేవుని వాక్యాన్ని మనము నేర్చుకోబోతున్నాం. అహరోను కర్ర చిగురించింది, కర్ర ఎండిపోయిన ఒక కర్ర చిగురు పెట్టింది అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. బైబిల్లో మనం గమనించినప్పుడు కొరావు తిరుగుబాటు చేసిన తర్వాత కూడా ప్రజల హృదయాలలో నుంచి సందేహం పోలేదు, అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు. అందుకనే దేవుడు తను ఎన్నుకున్న యాజకుని విషయంలో అహరోను కర్రను చిగురించేటట్లుగా చేశాడు. 12 మంది ఇశ్రాయేలీయులు ఒక్కొక్క గోత్రము వారి వారి కర్రలు తీసుకొని వచ్చినప్పుడు ఎవరి కర్ర మీద వారి పేరు రాయమని యాజకునికి దేవుడు సెలవిచ్చినప్పుడు యాజకుడు అహరోను అందరి కర్రల మీద వారి వారి పేర్లు రాశాడు. లేవి గోత్రం మీద అహరోను పేరు రాశాడు. అన్నీ ఆ సాక్ష్యపు గుడారములో మందసం గల చోట పెట్టినప్పుడు అది అహరోను కర్ర మాత్రం చిగురించి ఉండడము మనం చూస్తాం. దేవుడు అహరోను కర్ర చిగురించేటట్టుగా చేశాడు. ఎందుకంటే ఆయన దేవుడు ఎన్నుకున్నాడు అని చెప్పడానికి, ఆయన ద్వారా దేవుడు కార్యాలను జరిగిస్తాడని చెప్పడానికి అహరోను కర్ర చిగురించేలా చేశాడు. ఇక్కడ నుండి మనం నేర్చుకుందాం, మన జీవితానికి అన్వయించుకొని పాఠాలు నేర్చుకుందాం. ఒక 3 ముఖ్యమైన విషయాలు మేము ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను ఈరోజు వాక్య సందేశంలో. మన జీవితాలు మన బ్రతుకులు చిగురించబడాలంటే మనం ఏం చేయాలి? అహరోను చేతికర్ర చిగురించబడింది, ఇది క్లియర్. మన జీవితాలు మన బ్రతుకులు చిగురించాలంటే మనం ఏం చేయాలి అనే ఈ ప్రశ్న మీద నుంచి ఒక 3 సమాధానాలు లేదా 3 విషయాలు మేము ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాం. మన జీవితాలు మన బ్రతుకులు బాగుపడాలంటే, చిగురించాలంటే, ఫలించాలంటే, ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలి? ఇదే టెక్స్ట్లో నుండి 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు రాయబడిన ఈ టెక్స్ట్లో నుండే మనం 3 విషయాలను నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా మన జీవితాలు మన బ్రతుకులు బాగుపడాలంటే, చిగురించాలంటే ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవుడు చెప్పింది చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? దేవుడు చెప్పింది చేయాలి. ఇది మొదటి విషయం. అహరోనుకు దేవుడు చెప్పాడు. 2వ వచనం చదువుదామా. నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము, ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. ఆయన చెప్పింది చేశాడు. యాజకుని పని ఏంటి? చెప్పింది చేయడం. సేవకుని పని ఏంటి? చెప్పింది చేయడం. క్రైస్తవుని పని ఏంటి? దేవుడు చెప్పింది చేయడం. చెప్పింది చేయాలి. చెప్పింది చేస్తేనే ఆశీర్వాదం, చెప్పింది చేస్తేనే దీవెన. చెప్పింది చేయడం నేర్చుకోవాలట. క్రైస్తవులు మనం ఏం నేర్చుకోవాలంటే దేవుడు చెప్పింది చేయాలి. ఎవరు చెప్పింది చేయాలి? దేవుడు చెప్పింది చేయాలి. 12 కర్రలను తీసుకొని వారి వారి కర్రల మీద వారి గోత్రకర్తల పెద్దల పేరు రాయమని చెప్పాడు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. చెప్పినట్టుగా చేశాడు. దేవుడు ఇస్సాకుకు చెప్పాడు, ఐగుప్తుకు వెళ్ళక అక్కడ కరువు ఉందని. దేవుడు ఇస్సాకుకు చెప్పాడు, ఐగుప్తుల కరువు ఉంది, అక్కడికి మీరు వెళ్ళకూడదని. దేవుని మాట విని ఐగుప్తుకు వెళ్ళలేదు. ఎక్కడ ఉండాలి ప్రభువా? అక్కడ గెరార్లో అక్కడే ఉండు. భయంకరంగా కరువు ఉన్నది, ఏం చేయాలో అర్థం కాదు, భోజనం చేయడానికి కూడా భోజనం లేదు. దేవుని అడిగాడు, దేవుడు సెలవిచ్చాడు. కరువులో ఆయన విత్తనం వేసి 100 ఫలము పొందాడు. హల్లెలూయా. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. దేవుడు ఐగుప్తుకు వెళ్ళొద్దు అన్నప్పుడు ఇస్సాకు వెంటనే విధేయత చూపించాడు. ఆయన ఐగుప్తుకు వెళ్ళకుండా ఆగిపోయాడు. కరువులో కూడా విత్తనం వేశాడు, 100 పంట కోసాడు. చెప్పింది చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది. చెప్పింది చేస్తే 100% బ్లెస్సింగ్ అనేది మన జీవితంలో ఉంటుంది. దేవుడు చెప్పింది చేయడం మనము నేర్చుకోవాలి మన ఆత్మీయ జీవితంలో. యేసయ్య శిష్యులకు చెప్పాడు, అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి, వాటిని అంచుల మట్టుకు నీళ్ళతో నింపండి అని.
ఎంతవరకు నింపని చెప్పాడు యేసయ్య? అంచుల మట్టుకు 6 రాతి బాణలను నింపండి, నీళ్ళతో నింపండి అని చెప్పాడు. ద్రాక్షరసం అయిపోయింది. యేసయ్య చెప్పాడు 6 రాతి బాణలను నీళ్ళతో అంచుల మట్టుకు నింపండి, పూర్తిగా నింపండి, సంపూర్ణంగా నింపండి, సగం సగం పని చేయకండి అని చెప్పాడు. చెప్పింది చేయండి. మరియ కూడా వచ్చి చెప్పింది అక్కడ పరిచారకులకు, శిష్యులకు, పరిచారకులకు చెప్పింది, బాబు ఆయన చెప్పింది మీరు చేయండి చాలు. యేసయ్య ఏది చెప్తాడో అది చేస్తే చాలు, మీరు ఎక్స్ట్రా ఏమీ చేయవలసిన పని లేదు. ఆయన ఏది చెప్తాడో అది చేయండి, ఎలా చెప్తాడో అలాగే చేయండి అని తల్లి అయిన మరియ కూడా అక్కడున్న పరిచారకులకు చెప్పింది. అక్కడ ఉన్నవారు యేసయ్య ఏదైతే చెప్పాడో, రాతి బాణలను అంచుల వరకు నీటితో నింపమని చెప్పాడో చెప్పింది చేశారు. ఏం జరిగింది అక్కడ? అద్భుతం జరిగింది. యేసయ్య చెప్పింది చేస్తే నీరు ద్రాక్షరసంగా మారింది. ఎలా అయితే నీరు ద్రాక్షరసంగా మార్చబడిందో మన చేదైన జీవితాలను, ఎండిపోయిన జీవితాలను, బాగలేని జీవితాలను బాగు చేసే దేవుడు, ఫలభరితం కాని జీవితాలను ఫలింపచేసే దేవుడు, ఎండిపోయిన జీవితాలను చిగురింపచేసే దేవుడు యేసు ప్రభువు. హల్లెలూయా. ఆయన చెప్పింది చేస్తే చాలు. యేసయ్య చెప్పింది చేస్తే అద్భుతం జరుగుతుంది. ఆ సంఘటన నుంచి మనం నేర్చుకుంటున్నాం. అది యేసయ్య చెప్పింది చేశారు. వాళ్ళు 6 నింపారు. లేదు మేము 5 నింపుతాము అంటే కుదరదు. యేసయ్య చెప్పాడు 6 రాతి బాణలు నింపమన్నాడు, నిండుగా నింపమన్నాడు, అంచుల మట్టుకు నింపమన్నాడు. అంచుల వరకు నింపారు. మేము అంచుల వరకు నింపము, ఒక బిందె మేము తక్కువగా నింపుతాము అంటే కాదు. యేసయ్య ఏదైతే చెప్పాడో దానిని తూచా తప్పకుండా ఖచ్చితంగా మనం చేయగలగాలి. మనము ఖచ్చితంగా దానిని చేయగలగాలి. చేస్తేనే అద్భుతము జరుగుతుంది. యేసయ్య చెప్పింది చెప్పినట్టుగా వారు చేశారు, అక్కడ అద్భుతము జరిగింది. హల్లెలూయా. గురిటివానికి చెప్పాడు యేసయ్య, కన్నులు కడుక్కొని చూపు పొందు అని చెప్పాడు. గురిటివాడికి ఏం చెప్పాడు యేసయ్య? ఆ కన్నుల మీద ఉమ్మిని బురద చేసి కన్నుల మీద పూసి కన్నులు కడుక్కొని చూపు పొందు అని చెప్పాడు. కన్నులు కడుక్కొని చూపు పొందు ఈజీయే కాదా? కళ్ళు కడుక్కొని చూపు పొందు అని చెప్పడం ఈజీ కదా? లేదు లేదు, నా కళ్ళ మీద బురద పూస్తావా, నన్ను కడుక్కోమంటావా, నువ్వే కడుగు, ఇలాంటి చెప్తే జరగదు అద్భుతాలు. ఆయన ఏదైతే చెప్తాడో అది చేయాలి. ఈ చిన్న చిన్న విషయాలు నేనెందుకు చేస్తా అని మనం అనకూడదు. అలాంటి పనులు మనం చేయం అని మనం అనకూడదు. యేసయ్య చెప్పిన దానిని తప్పకుండా మనం చేయడానికి ప్రయత్నం చేయాలి, ఆశీర్వాదం పొందాలి. యేసయ్య గుడ్డివాడితో చెప్పాడు, కన్నులు కడుక్కొని చూపు పొందమని చెప్పాడు. ఆ గుడ్డివాడు యేసయ్య చెప్పినట్టుగానే అలా చేసి చూపుని పొందాడు. నిన్ను కడుక్కోమంటే నువ్వు కడుక్కోవాలి. నీ హృదయాన్ని, నీ మనస్సుని, తలంపులను కడుక్కోమని చెప్తే యేసయ్య ఆయన రక్తంతో కడగబడాలి, కడుక్కొని శుద్ధి కావాలి. కడగబడకుండా శుద్ధి కాలేదు. కడగబడితేనే స్వస్థత, కడగబడితేనే ఆరోగ్యం, కడగబడితేనే పరిశుద్ధత, కడగబడితేనే అద్భుతము జరుగుతుంది. ఆ వ్యక్తికి చెప్పాడు, గుడ్డివానికి చెప్పాడు, కన్నులు కడుక్కొని చూపును పొందుము. అలాగే చేశాడు, చూపు పొందుకున్నాడు. దేవునిని మహిమపరుస్తూ సాక్షార్థమై సమాజంలోనికి పరిగెత్తాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. చెప్పింది చేయకపోతే జీవితం మారదు. చెప్పింది చేయకపోతే బ్రతుకులు చిగురించవు, ఎండిన స్థితిలోనే ఉంటాయి. చెప్పింది చేయకపోతే ఎండిన స్థితి ఎడారే. మనిషి జీవితం, మనిషి కుటుంబం, మనిషి బ్రతుకు, అది సంఘమైనా, కుటుంబమైనా, ఒక వ్యక్తిగత జీవితమైనా చెప్పింది చేయకపోతే అది ఎండిన స్థితి, ఎడారి జీవితమే అవుతుంది. కానీ చిగురించే జీవితముగా ఎన్నటికీ అది ఉండదు. కాబట్టి చిగురించాలంటే దేవుడు చెప్పింది చేయాలి. మన ఆత్మీయ జీవితం ఫలించాలంటే యేసయ్య చెప్పింది చెయ్యాలి. మన జీవితం బాగుపడాలంటే ప్రభువు చెప్పింది తప్పక మనం చేసేవారం ఉందాము, ఆశీర్వాదం పొందుదాము. హల్లెలూయా. చెప్పింది చేసి అద్భుతం చూసిన వారి గురించి మనం కొంతమందిని గురించి బైబిల్ నుంచి విన్నాం. చెప్పింది చేశారు, అద్భుతాన్ని చూశారు. చెప్పింది చేద్దాం, మనం కూడా అద్భుతాలను మన జీవితంలో, మన కుటుంబంలో పొందుకుందాం. దేవునికి మహిమ. హల్లెలూయా. నెక్స్ట్ రెండవది, మన జీవితం చిగురించాలంటే, మన జీవితం బాగుపడాలంటే ఏం చేయాలి? రెండవ విషయం, దేవుని సన్నిధిలో ఉండాలి. 7వ వచనం, అక్కడే 17వ అధ్యాయంలో ఉన్నారు కదా, 7వ వచనం. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. దేవుడు చెప్పాడు. పేర్లు రాసావు కదా, ఫస్ట్ పేర్లు రాశాడు, ఆయన చెప్పింది చేశాడు. ఇప్పుడు రెండో విషయం చెప్తున్నాడు. అహరోనుకు పేర్లు రాసిన ఈ కర్రలన్నీ తీసుకొని వెళ్ళి
దేవుని సన్నిధిలో సాక్ష్యం మందసం గుడారం దగ్గర అక్కడ పెట్టుమని చెప్పాడు. ఎక్కడ ఉంచబడాలి? కర్రలు ఎక్కడ ఉండాలి? కర్ర ఎవరి సాదృశ్యం అంటే మనకే సాదృశ్యం. మనం చిగురిస్తామా, అలాగే ఎండిన స్థితిలో ఉంటామా అనేది మనము తీసుకునే నిర్ణయం మీద, మన జీవించే జీవితం మీద ఆధారపడి ఉంటుంది. 12 కర్రలను దేవుని వాక్యం చెప్తుంది 7వ వచనంలో, మోషే వారి వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. దేవుని సన్నిధిలో ఉండాలి. రెండవది ఏంటి? మన జీవితం బాగుపడాలన్నా, మన జీవితం మారాలన్నా, మన జీవితం చిగురు పెట్టి ఫలించాలన్నా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండకుండా ఎక్కడెక్కడ ఉంటే ఆ కర్రలు చిగురిచ్చేవా? ఆ కర్రల మీద పేరు రాశారు, బాగానే ఉంది. మోషే తీసుకెళ్ళి ఏం చేశాడు? దాన్ని దేవుని మందసం దగ్గర పెట్టాడు, దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో పెట్టాడు. అక్కడ పెట్టకుండా ఇంకా మరొక చోట పెడితే ఫలించేదా? ఆ కర్ర చిగురించేదా? అహరోను కర్ర, లేవి కర్ర చిగురించేదా? లేదు. ఎక్కడ పెడితే చిగురించింది? దేవుని సన్నిధిలో. ఒక క్రైస్తవుడి జీవితం లేదా ఒక మనిషి జీవితం చిగురించాలన్నా, ఆ చిగురించిన జీవితం ఫలించాలన్నా, ఆ జీవితం బాగుపడాలన్నా దేవుని సన్నిధిలో ఉంచబడాలి. దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని మందిరంలో ఉండాలి. దేవుని మందిరంలో నేను ఉండను, దేవుని మందిరంలో నేను ఉండను అంటే ఏమవుతుంది? యోహాను సువార్త 15వ అధ్యాయంలో అద్భుతంగా చెప్పాడు యేసయ్య. తెరుస్తారా? చదువుతారా? యోహాను సువార్త 15వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చాలా స్పష్టంగా రాయబడి, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేరు. దేవుని సన్నిధికి రాకుండా ఏమీ చేయగలరా? చేయలేరా? యేసయ్య చెప్తున్నారు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ద్రాక్షవల్లిలో తీగ అంటుకట్టబడి ఉంటేనే అది ఫలిస్తుంది. ఫలించని తీగను తీసి పారవేస్తారట. చిగురించని దానిని, ఫలించని దానిని తీసి బయట పారవేస్తారు, కూర్చి కాల్చేస్తారు. యేసయ్య చెప్తున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అందుకని 92వ కీర్తన 12, 13వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, దేవుని సన్నిధిలో నాటబడిన వారు వర్ధిల్లుతారని. దేవుని సన్నిధిలో నాటబడితేనే వర్ధిల్లుతాం. ఎక్కడ నాటబడితే? ఎక్కడ ఉంటే? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో నాటబడిన వారు వర్ధిల్లుతారు. మోషే 12 కర్రలను తీసుకెళ్ళి సాక్ష్య గుడారం మందసం దగ్గర పెట్టాడు. అందులో దేవుడు ఎన్నుకున్న వారి, కోరుకున్న వారి కర్ర చిగురించడాన్ని మనం చూస్తాం. దేవుని సన్నిధిలో ఉంటే జీవితాలు మారుతాయి, బ్రతుకులు మారుతాయి, జీవితం ఫలభరితంగా మారుతుంది, జీవితం చిగురించబడుతుంది. లేకపోతే ఎండిన స్థితి, ఎడారి స్థితే. ఎండిన స్థితి, ఎడారి స్థితే, ఎండిపోయిన జీవితముగా ఉంటుంది. కాబట్టి రెండవ విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. 7వ వచనం ప్రకారంగా, సంఖ్యాకాండం 17:7 ప్రకారంగా, వారి వారి కర్రల సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధి ఉంచెను. దేవుని సన్నిధిలో ఉంటేనే ఫలభరితంగా ఉంటుంది ఆ జీవితం. దేవుని సన్నిధిలో ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉన్నది. ఆయన సన్నిధిలోనే దీవెన ఉన్నది. ఆయన సన్నిధిలోనే నిత్య సుఖములు ఉన్నవి. ఆయన సన్నిధిలోనే ఆత్మకు జీవం ఉన్నది. ఆయన సన్నిధిలోనే ఆత్మీయ ఆహారం దొరుకుతుంది. ఆయన సన్నిధిలో ఉంటేనే మన జీవితము చిగురిస్తుంది. దేవుని సన్నిధిని కాదని కీర్తనకాడు అంటాడు, నీ సన్నిధిని నాకు దూరం చెయ్యకు అని 91వ కీర్తనలు చెప్తాడు, 139వ కీర్తనలు చెప్తాడు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు అని మోషే ప్రార్థిస్తాడు. నీ సన్నిధి నాతో రాకపోతే నేను వెళ్ళను అంటాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, నా సన్నిధి నీతో కూడా వచ్చును అని. దేవుని సన్నిధిలో ఉండాలి మనం. దేవుని సన్నిధిలో
ఉంటేనే దేవుడు చెప్పింది చేయాలి, అది మొదటిది. రెండవది, దేవుని సన్నిధిలో ఉంటేనే జీవితాలు చిగురించబడతాయి, బ్రతుకులు మార్చబడతాయి, బాగుపడతాయి. దేవుని సన్నిధికి రాకుండా మన జీవితాన్ని అందంగా అద్భుతంగా మార్చుకోలేం, అందంగా అద్భుతంగా చేసుకోలేం. కాబట్టి ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉంటేనే ఫలిస్తాం, చిగురిస్తాం. మన జీవితాలు, మన బ్రతుకులు చిగురించాలంటే, బాగుపడాలంటే మొట్టమొదటిగా దేవుడు చెప్పింది చేయాలి. రెండవది, దేవుని సన్నిధిలో ఉండాలి. మూడవది, ఇక్కడ 5వ వచనం చెప్తుంది. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 5వ వచనం. మూడవ విషయాన్ని ధ్యానం చేద్దాం ఒకసారి. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగుర్చును, ఇశ్రాయేలీయులు మీకు విరోధంగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. మన జీవితాలు చిగురించాలంటే, మన బ్రతుకులు చిగురించబడాలి అంటే దేవుని చిత్తం కావాలి, లేదా దేవుని చిత్తం చేయాలి. మూడవది దేవుని చిత్తం. మొదటిది దేవుని మాట లేదా దేవుడు చెప్పింది చేయాలి. రెండవది దేవుని సన్నిధిలో ఉండాలి. మూడవది దేవుని చిత్తం చేయాలి. దేవుని చిత్తంలో ఉన్న కర్ర అక్కడ చిగురించబడదు. నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును అని చెప్పాడు. నిజంగా ఆయన ఏర్పాట్లో మనం అందరం ఉన్నాం. మన జీవితాలను ఆయన చిగురింపు చేయడానికి ఇష్టపడుతున్నాం. ఆయన ఏర్పాట్లో మీరు ఉన్నారు కాబట్టి దేవుని సన్నిధికి రాగలిగారు. దేవుని ఏర్పాట్లో నీవు ఉన్నావు కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు. దేవుని ఏర్పాటు మన పైన లేకపోతే సాతాను మనల్ని రకరకాల చోట్లకు తీసుకెళ్తాడు. మనం దేవుని ఏర్పాట్లో ఉన్నాం. నీ మీద దేవునికి ఎంతో ఉన్నతమైన ప్రణాళిక ఉంది. నీ మీద దేవునికి ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. దేవునికి నీ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దేవుడు నీ మీద ఎన్నో ప్రణాళికలను రచించాడు. ఎన్నో ప్రణాళికలు నీ పైన దేవునికి ఉన్నాయి. నీ గురించి దేవునికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. నీ కొరకు ఉద్దేశించిన సంగతులు ఎన్నో ఉన్నాయి. అవి హానికరమైనవి కావు, అవి మేలుకరమైనవే. ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకుందునో వారి కర్ర చిగుర్చునని యేసయ్య చెప్పాడు, దేవుడు చెప్పాడు. 5వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని చిత్తంలో అది ఉన్నది. లేవి గోత్రం ఉన్నది, అహరోను కర్ర ఉన్నది. కాబట్టి అహరోను కర్ర చిగురించింది. అహరోను కర్ర చిగురించినప్పుడు దేవునికి విరుద్ధంగా సనిగిన సనుగులన్నిటినీ ఆయన మాన్పివేస్తానని చెప్పాడు దేవుడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే లేదా మనల్ని చిగురింప చేస్తే, మనల్ని ఫలింపు చేస్తే, ఆయన ప్రణాళికలో మనం ఉన్నప్పుడు నీకు వ్యతిరేకంగా సనుగులు కావచ్చు, అసూయ కావచ్చు, నీకు వ్యతిరేకంగా పలికే మాటలు కావచ్చు, అది శాపం కావచ్చు, అది పాపం కావచ్చు, నేను హరింప చేసేది అది ఏదైనా కానీ దానిని మాన్పి వేస్తాడు, దానిని కొట్టివేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తము చేయాలి. చివరిది ఏం చేయాలి? మనము దేవుని చిత్తమును చేయాలి. నేను ఎవరిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును అన్నాడు. చిగురించడమే కాదు, పువ్వులు పూసి కాయలు కాసి, బాదం కాయలు కాసిందని దేవుని వాక్యంలో మనము 8వ వచనంలో చూసాం. మరునాడు మోషే 8వ వచనంలో సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. చిగురించడమే మాత్రం కాకుండా, పువ్వులు పూయడం మాత్రం కాకుండా, అది కాయలు కాసి ఫలించి ఫలభరితమైన జీవితంగా మారింది. ఫలభరితమైన జీవితాన్ని, ఫలభరితమైన కుటుంబాన్ని, ఫలభరితమైన సంఘాన్ని ప్రభు మన కొరకు సిద్ధం చేస్తున్నాడు. అది ఆయన దేవుని చిత్తం, అది ఆయన చిత్తం. అది దేవుని చిత్తం చేయాలి. చిగురించకుండా, మనము చిగురు పెట్టకుండా, మనం బాగుపడకుండా, మనం ఫలించకుండా ఎన్నో ఆటంకాలు ఉంటాయి. చిగురించకుండా చేసేది ఏందో నీకు తెలిసి ఉండాలి. నీ ఆత్మీయ జీవితం చిగురించకుండా, నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితం చిగురించకుండా, ఫలించకుండా, బాగుపడకుండా అడ్డుకునే ఆ అడ్డంకులు ఏంటో నీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ప్రశ్న వేస్తే చాలా సమాధానాలు మీరు చెప్తారు. ప్రశ్న వేస్తే ఇక్కడే అక్కడే వేస్తారు ప్రశ్న. చిగురించకుండా చేసేది ఏంటో తెలుసా? పాపం. నిన్ను చిగురించకుండా, నీ జీవితం బాగుపడకుండా చేసేది ఏంటో తెలుసా? మొట్టమొదటిగా పాపం. జీవితం ఎండిపోయేటట్టు చేస్తుంది. పాపం ఏం చేస్తుంది? ఫలింపనీయదు. చిగురించకుండా ఏం చేస్తుంది? ఎండిపోయే స్థితిలోనికి తీసుకెళ్తుంది పాపం. నెక్స్ట్ నిర్లక్ష్యం. నేను చిగురించకుండా చేసేది ఏంటో తెలుసా? రెండోది నిర్లక్ష్యం, నెగ్లెక్ట్. పోదాంలే,
చేద్దాంలే, ఉందాంలే. నిర్లక్ష్యం, తర్వాత అశ్రద్ధ, తర్వాత టైంపాస్ చేయడం. నేను చిగురించకుండా చేసేవి ఇవన్నీ మిమ్మల్ని అడిగితే మీరు ఇవే చెప్పేవాళ్ళో మరి చెప్పేవారు కాదో తెలియదు. టైంపాస్ చేయడం, టైం పాస్ చేయడం కాదు, ఫెయిల్ చేస్తున్నా, టైంను వృధా చేస్తున్నా. టైంపాస్ చేయడం, అబద్ధాలు. నేను చిగురించకుండా చేసేవి ఏంటంటే అబద్ధాలు. నేను చిగురించకుండా చేసేది, నీ జీవితం మారకుండా చేసేది మోసం, అన్యాయము, క్రమం లేకపోవడం. ఇన్ని కారణాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఫలించకుండా, చిగురించకుండా, ఆ జీవితం బాగుపడకుండా చేసే అడ్డంకులు ఇన్ని ఆటంకాలు ఉన్నాయి. మనిషి జీవితాన్ని చిగురింపకుండా నీ భవిష్యత్తును పాడు చేసేది ఈ పాపము. ఇప్పుడు చెప్పిన ఈ లిస్టు మాత్రమే కాదు, ఇంకొకటి భయంకరమైన ఉన్నది, అది వాయిదా వేయడం. రేపటి నుండి ప్రార్థన చేస్తాను, కొంచెం సెటిల్ అయ్యాక దేవుని దగ్గరికి వస్తాను, ఇంకా చాలా టైం ఉంది, ఇప్పటి నుంచి దేవుని దగ్గరికి వెళ్ళాల్సింది ఏముంది అని వాయిదా వేయడము. ఇది వినడానికి సాధారణమైన మాటల్లాగానే అనిపిస్తున్నాయి. రేపటి నుండి ప్రార్థన చేస్తాను, ఇంకొంచెం సెటిల్ అయినాక ప్రార్థన చేస్తాను, ఇంకా చాలా టైం ఉంది. ఈ మాటలు చాలా సాధారణంగా ఉన్నాయి వినడానికి. కానీ ఎన్నో ఆత్మీయ జీవితాలను నాశనం చేసే అత్యంత ప్రమాదకరమైన అబద్ధాలు ఇవే. ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే అత్యంత ప్రమాదకరమైన అబద్ధాలు ఇవే పదాలు. సాతాను మనల్ని డైరెక్ట్గా దేవుని దూషించమని చెప్పాడట. ఎందుకంటే సాతాను అంత తెలివి తక్కువవాడు కాదు. కేవలం ఒక మాట చెప్తాడు. ఏ మాట? ఇప్పుడే కాదు అని చెప్తాడు. మనతో ఏం చెప్పిస్తాడు? ఇప్పుడే కాదు అని. ఇప్పుడే కాదు, ప్రార్థనకు ఇప్పుడే కాదు అంటాడు. అరే ప్రార్థనకు నడవండి అంటే ఇప్పుడే కాదు అంటాడు. పశ్చాత్తాపడు ఇప్పుడే అంటే ఇప్పుడే కాదు అని చెప్తాడు. మనతో చెప్పిస్తాడు సాతాను. ప్రార్థన చేయండి అంటే ఇప్పుడే కాదు అంటాడు. పశ్చాత్తాపడండి అంటే ఇప్పుడే కాదు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుని దగ్గర రండి అంటే ఇప్పుడే కాదని చెప్పిస్తాడు. ఇలా ఇప్పుడు కాదు రేపు అనే మాట చాలామందిని దేవుని నుంచి దూరం చేసే వంతెనలాగా మారిపోయింది. రేపు అనే మాట దేవుని నుండి దూరం చేసే ఒక వంతెనలాగా మారిపోయింది. రేపు వస్తాంలే, రేపు ప్రార్థిస్తాంలే, రేపు పశ్చాత్తాపడతాంలే, ఇప్పుడే కాదులే అనే మాట. రేపు కాదు, తర్వాత కాదు, ఒక రోజు కాదు, ఈరోజే. ఎందుకంటే చాలామంది దేవుని తిరస్కరించిపోతలేరట. వాయిదా వేస్తూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేసేసాడు. ఆ రోజు దేవుడు నీకు ఇచ్చింది, దేవుని కొరకు నువ్వు ఏమైతే చేయగలుగుతావో అది ఆ రోజే చేసేసేయాలి. వాయిదా వేస్తూ వెళ్ళిపోతున్నారు. బాప్తీసం తీసుకోమంటే వాయిదా వేసి బాప్తీసం లేకుండా చచ్చిపోతున్నారు. రక్షణ పొందమని చెప్తే రేపు అని చెప్పేసి రక్షణ పొందకుండానే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. చాలామంది దేవుని తిరస్కరించిపోవట్లేదు, కానీ వాయిదా వేస్తూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. దేవుని నుండి దూరం చేసి అతిపెద్ద పదము లేదు, కాదు, తర్వాత చూస్తాములే అనే మాటలు, వాయిదా వేసే ఈ మనస్తత్వం. అది క్రైస్తవుల్లో ఉండకూడదు, అది మంచిది కాదు. దేవుడు నీకు చెప్పింది ఇప్పుడే చెయ్యి, దేవుడు చెప్పింది చెయ్యి, దేవుని సన్నిధిలో ఉండు. మూడవది దేవుని చిత్తాన్ని చెయ్యి. అప్పుడు నీ జీవితం ఎలా ఫలించదో చూడండి, అప్పుడు నీ జీవితం ఎలా బాగుపడదో చూడండి. అప్పుడు మన జీవితంలో అద్భుతాలే జరుగుతాయి, మన జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా. రేపు అని వాయిదా వేయకుండా నువ్వు చెప్పింది చేసే కృప నాకు దయచేయి ప్రభు అని అడగండి. అందరు ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ప్రార్థన చేయండి, తీర్మానం చేయండి. విన్న వాక్యాన్ని బట్టి, చెప్పబడిన వాక్యాన్ని బట్టి తీర్మానం చేసుకోండి. చెప్పింది చేసి అద్భుతాన్ని చూశారు భక్తులు. దేవుడు చెప్పింది చేయండి. సహోదరులారా, దేవుడు చెప్పింది చేయండి. సాతాను ఎన్నో చెప్తాడు, ఇప్పుడు కాదు అంటాడు, తర్వాత అంటాడు, రేపు అంటాడు, వాయిదా వేయమంటాడు.
ఇప్పుడే కాదు, ఇంకా చాలా టైం ఉందని సాతాను చెప్తాడు. దేవుడు చెప్పింది చెయ్యి. జీవితం మారాలంటే దేవుడు చెప్పింది చెయ్యాలి. అక్కడ పరిచారకులు దేవుడు చెప్పింది చేశారు. 6 రాతి బాణలను అంచుల వరకు నింపారు. అద్భుతం జరిగింది. ఈ జీవితంలో కూడా అద్భుతం జరగాలంటే దేవుడు చెప్పింది చేయడానికి ఇష్టపడదాం. దేవుడు చెప్పింది చేయడానికి ఇష్టపడదాం. నీ జీవితాన్ని చిగురించకుండా అడ్డుపడే పాపం ఏంటో దాని నుంచి విడుదల పొందు. అశ్రద్ధ నుంచి విడుదల పొందు. ఆ నిర్లక్ష్యం నుంచి విడుదల పొందు. అడగండి, అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభువా, అహరోను చేతి కర్ర చిగురించినట్టుగానే ఎండిపోయిన నా జీవితాన్ని చిగురింప చేయ్యా. నా కుటుంబాన్ని చిగురింప చేయండి. మా జీవితాలను చిగురింప చేయండి. ఫలింప చేయండి. మా బ్రతుకులలో చిగురు పెట్టి ఫలించుటకు సహాయం చేయండి. ఫలభరితమైన కుటుంబంగా చిగురించిన జీవితాలు మాకు దయచేయండి అయ్యా. మాకు దయచేయండి. మాకు దయచేయండి ప్రభువా. ఎండిపోయిన స్థితిలో మేము ఉండడం నీ చిత్తం కాదు ప్రభువా. అయ్యా, నీ ఏర్పాటులో మేము ఉన్నాము కనుక, నీ ప్రణాళికలో మేము ఉన్నాం కనుక, నీ చిత్తంలో మేము ఉన్నాం కనుక దేవా, మా జీవితాలను మీరు చిగురింప చేయండి. మమ్మల్ని ఎన్నుకోనండి అయ్యా. మమ్మల్ని ఏర్పాటు చేసుకోనండి ప్రభువా. మా జీవితాలను మార్చండి. మా బ్రతుకులను మార్చండి. మా స్థితిగతులను మార్చండి. మా తప్పు దోషములను క్షమించండి. మా అతిక్రమములను క్షమించండి. మా పాపములను క్షమించండి. నిర్లక్ష్య స్వభావము కొట్టివేయండి. అశ్రద్ధ కొట్టివేయండి. ప్రభువా, సహాయం చేయండి. సహాయం చేయండి ప్రభువా. దేవా, మమ్మల్ని మార్చండి. అబద్ధం, మోసం, అన్యాయము, క్రమం లేని స్థితి దేవా, ఇందులో మాకు మార్మస్ దయచేయండి. మమ్మల్ని మార్చండి. టైమును వృధా చేయక, సమయాన్ని కాలయాపన చేయక, చిగురించడానికి నీ సన్నిధిలో ఉండే కృపను దయచేయండి. చిగురు పెట్టేంత వరకు నీ సన్నిధిలో నిలకడగా ఉండగలిగే కృపనివ్వండి అయ్యా. సహాయం చేయండి. సహాయం చేయండి. అందరం ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. ఒక తీర్మానం చేయండి. ఎండిన ఎడారిలాగా ఉన్న నా జీవితాన్ని చిగురింప చేయండి అయ్యా. ఎండిపోయిన కర్రలాగా ఉన్న నా జీవితాన్ని చిగురింప చేయండి ప్రభు. ఎండిన ఎడారిలో నీటి ఊటలను రప్పించగల దేవుడు ప్రభు. ఆత్మవర్షం మా మీద కుమ్మరించండి. చిగురించుటకు సహాయం చేయండి. యెషయా మొద్దు నుండి చిగురు పెట్టునని చెప్పాము అయ్యా. మీరు మమ్మల్ని చిగురింప చేయండి. సహాయం చేయండి. సహాయం చేయండి ప్రభువానికి వందనాలు. యేసయ్యా మీకే స్తోత్రం. అందరం అడుగుదాం. అందరూ ప్రార్థన చేస్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.